తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి పార్టీ మేనిఫెస్టో కాకుండా స్థానికంగా తాను ఏం చేస్తాను, ప్రజలకి ఎలా అందుబాటులో ఉంటాను, ఏ అంశాలతో కూడిన సేవలు చేస్తే బాగుంటుందన్న ఒక అంశానికి సంబంధించి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. మనతో పాటు సుధీర్ రెడ్డి ఉన్నారని తెలుసు. సార్ అన్న, ప్రధానంగా మీ మేనిఫెస్టోలో ప్రధానంగా యువతకు ఉద్యోగాలు, అలాగే పేదలకి ఇండ్లు అన్నారు. ఈ రెండింటికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు ఇండ్లు ఇచ్చినారు, ఇళ్ళు శిథిలావస్థ చేరున్నాయి, వాటికి సంబంధించి ఉన్నాయి. అలాగే టిడ్కో ఇళ్ళు నిర్మించినారు, అవి ఇంతవరకు కేటాయింపులు జరగలేదు. వీటికి సంబంధించి ఏమన్నా దాంట్లో పొందుపరిచే అవకాశం ఉందా? డెఫినెట్గా ఏమైతే టిడ్కోలు ఉన్నాయో దగ్గర దగ్గర 7,350 ఇల్లు రెడీగా ఉన్నాయన్న. అవన్నీ కూడా రెడీ చేసి ఇమీడియట్గా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, అరువులు ఉన్నారు, దాని తర్వాత ఇంతకుముందు ₹1,00,000 50,000 కట్టున్నారు. దానికి వాళ్ళందరికీ కూడా ఆ ఇల్లులు ఇమీడియట్గా వచ్చిన 6 నెలల్లో 8 నెలల్లో వాళ్ళకి ఇస్తాం రెడీ చేసి. రెండోది, దగ్గర దగ్గర కాళహస్తిలో 45,000 నుంచి 50,000 ఇల్లు సార్కి ఆల్రెడీ చెప్పున్నాను, అవసరం ఉందని చెప్పి. తప్పకుండా నువ్వు ప్రామిస్ చేస్తా అని చెప్పి ఆయన పెద్ద మాట ఇచ్చినాడు. తప్పకుండా ఈ మిగిలిన ఇల్లు కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 పెట్టుకొని ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క పేదవాడికి ఎవడెవడికి ఇల్లు లేదు, ప్లాట్లు లేదో వాళ్ళకి ఇచ్చి ఇల్లు కట్టించి పేదవాడి కళ ఏమైతే ఇల్లు ఉందో దాన్ని డెఫినెట్గా బ్రహ్మాండంగా చేస్తాం. దీంతోపాటు ఆ ఇల్లుకి సంబంధించిన డెవలప్మెంట్ కూడా బ్రహ్మాండంగా చేసి ఇస్తామని చెప్తాం. అంటే ఇప్పటికే స్వర్ణముఖి నది కానీ పక్కన ఉన్నటువంటి కాలువల్లో కానీ పెద్ద ఎత్తున తరలించడం జరిగింది. అంటే నీళ్లు కింద ఉన్నాయి, చెరువులు మిట్ట ప్రాంతంలో ఉన్నాయి. అంటే చెరువులకి నీళ్లు రావాలంటే చాలా ఇబ్బందికరమయ్యే పరిస్థితులు. దీనికి సంబంధించి రైతులకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఆ చెరువులు కానీ వాటికి సంబంధించి ఏదైనా చర్యలు చేపట్టే అవకాశం ఉంది? డెఫినెట్గా ఏమైతే ఈ చెరువులు ఉన్నాయో దానికి అంతా కూడా లీకింగ్ ఎలా చేయబోతున్నాం, బూడికలు తీసి ఎక్కడైతే ఇన్ని రోజులు ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి కనీసం ఏ చెరువుల్లో కూడా తవ్వి బూడికలు తీసి రివీట్మెంట్స్ కట్టి అవన్నీ చేయలేదు. డెఫినెట్గా దాన్ని మళ్ళా పూర్వవైభవం చెరువులు తీసుకొస్తాం. దాని తర్వాత మళ్ళీ ఏమైతే రైతులకు అవసరం ఉన్నాయో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు, ఎస్ఎస్ కెనాల్ కావచ్చు, లేదా ఇంకోటి ఉన్నాయి చేయాల్సిన బాలాజీ రిజర్వాయర్ కావచ్చు, ఇవన్నీ కూడా చేసి డెఫినెట్గా రైతులను ఆదుకుంటామని చెప్తున్నాం. అంటే ప్రధానంగా రేణుగుంట కొన్ని ప్రాంతాలలో తాగునీటి సమస్య ప్రధానంగా ఉంది. ఈ సమస్య పరిష్కారానికి ఫ్యూచర్లో ప్లానింగ్ ఏమైనా ఉందా? డెఫినెట్గా వాటర్ స్టోరేజ్ ప్లాంట్ ఒకటి పెద్ద ఎత్తున కట్టబోతున్నాం. దాన్ని కూడా నేను నా మేనిఫెస్టోలో చేశాను. దాన్ని పెట్టి అక్కడ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ పెట్టి ప్రతి ఇంటి ముందర కొలాయి వచ్చేటట్టు చేస్తాం. తప్పకుండా వచ్చి బ్రహ్మాండంగా చేసి ఏ రకంగా తిరుపతి ఉందో అదే రకంగా రేణుగుంటని ఎప్పుడు ఎన్నడూ చూడని విధంగా క్లీన్ అండ్ గ్రీన్ రేణుగుంట అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. అక్కడ ఉన్న చెత్త కావచ్చు, చాలా జ్యోతి నగర్ కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, తారలామ దగ్గర కావచ్చు, చాలా డెవలప్మెంట్ చేసి ఉన్నా, చాలా పేదవాళ్ళు ఉన్నారు. దాని అంతా డెవలప్మెంట్ చేసి బ్రహ్మాండం చేస్తామని చెప్తాం. అంటే యువతకు సంబంధించి ఇప్పటికే ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ ఉద్యోగ అవకాశాలు అంతవరకు లేకపోవడం, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి స్థానిక యువతకి ఎలాంటి అవకాశాలు కల్పించే అవకాశం? ఈ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు 2 కేంద్రాలు పెట్టబోతున్నాం. ఒకటి వచ్చేసి రేణుగుంటలో, ఒకటి వచ్చి తిరుపతిలో, ఒకటి వచ్చేసి రేణుగుంటలో, ఒకటి వచ్చేసి శ్రీకాళహస్తి టౌన్లో పెట్టబోతున్నాం. డెఫినెట్గా ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, ఇంగ్లీష్ కావచ్చు, ప్రెజెంటబిలిటీ కావచ్చు, అవన్నీ కావచ్చు, డెఫినెట్గా వీళ్ళకి ఒక భరోసా ఇచ్చి వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి కంపెనీస్ ట్యాప్ చేసుకొని వాళ్ళు చేస్తాం. ఈ కాళహస్తిలో కూడా ఈ డ్రగ్ కల్చర్ ఎక్కువైపోతుంది. డ్రగ్స్, కోకెయిన్, గాంజా, ఈ రకంగా క్రికెట్ బెట్టింగ్ ఇవన్నీ ఎక్కువైపోతుంది. డెఫినెట్గా దీని మీద ఒక ఎంక్వైరీ చేసి డెఫినెట్గా ఇవన్నీ ఎక్కడ లేకుండా ఇరాడికేట్ చేసే పరిస్థితి డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే యువత కూడా ఈరోజు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడి దే ఆర్ గెటింగ్ డైవర్టెడ్. సో అవన్నీ కాకుండా డెఫినెట్గా కంపెనీస్తో మాట్లాడుకొని 33% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేనిఫెస్టోలో చేశాం. అంటే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఏమీ చేయలేదు, వైకాపా ప్రభుత్వ హయాంలోనే మొత్తం డెవలప్మెంట్ జరిగిందని ప్రతిపక్ష అంటే ఎమ్మెల్యే ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు సింగిల్ వర్డ్లో మీరేం చెప్తారు? దేర్ ఈజ్ నో డెవలప్మెంట్, ఓన్లీ ఎమ్మెల్యే హ్యాస్ డెవలప్డ్. అదర్ దెన్ దట్ కాళహస్తిలో ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఇంతకు ముందర మా నాన్నగారు 2019 ముందు చేసిన డెవలప్మెంట్ తప్ప ఈ రోజు వరకు ఎటువంటి డెవలప్మెంట్ చేసింది లేదు. ఈ రోజు వచ్చి మళ్ళీ కల్లుబోలు కాబట్టి పెడతాడు, నిన్న నేడు రేపు అని చెప్పి ఏదో కల్లుబోలు కాబట్టి చెప్తున్నాడు. ఎటువంటి నమ్మద్దండి. ఇంకా కూడా ఇవన్నీ కూడా రాజీవ్ నగర్లో అవన్నీ కూడా ప్లాట్లు ఇస్తానని చెప్పి పేపర్లు ఇచ్చి అందరికీ మోసం చేస్తున్నాడు. అవన్నీ ఆన్లైన్లో చెక్ చేసుకోండి, ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. నిజంగా కూడా ఇవన్నీ దొంగ డాక్యుమెంట్లు, పాత ఎంఆర్ఓ పెట్టుకొని స్టాంపులు పెట్టుకొని వీళ్ళు సంతకాలు పెట్టుకొని ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ కూడా నమ్మద్దండి. వచ్చే కాలంలో సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించండి, అభివృద్ధి మీకు ఇస్తా. అలానే శ్రీకాళహస్తి బొజ్జలు రావాలి, శ్రీకాళహస్తి వెలగాలని చెప్తున్నాను.
ఏదైతే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు తాను స్పష్టమైన హామీలు ఇస్తున్నాం, కాలపరిమితితో కూడుకున్నటువంటి హామీలు ఇచ్చి అవి సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు సుధీర్ రెడ్డి. అలాగే యువత కూడా గంజాయి మత్తు పదార్థాల బానిసత్వం నుంచి బయటకు వచ్చి పూర్తిగా వాళ్ళ స్వకాల మీద నిలబడేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ను 2 ప్రాంతాల్లో ఏర్పాటు చేసి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలకు పెద్దపీట వేస్తామని చెప్పి సుధీర్ రెడ్డి చెప్తున్నారు. పవర్ టు స్టూడియో.